తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు 2026 ఇండియన్ మెడికల్ అవార్డు గ్రహీత అండ్ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం రెగ్యులర్గా అంటే ఒకప్పుడేమో కోవిడ్ గురించి విన్నాము, చాలా స్ట్రగుల్ అయిపోయాం మనము. ఏమంటారు, అసలు మాస్క్ లేని బయటికి వచ్చేది కూడా కాదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసి చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయాం. సో దాని తర్వాత మన ఈ మధ్యకాలంలో వింటుంది వచ్చేసి హంటా వైరస్. అసలు ఈ పేరు వినడానికి చాలా భయంకరంగా, అంటే కోవిడ్ కన్నా రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయా, ఎంతమంది సఫర్ అవుతారు హెల్త్ ఇష్యూస్ గురించి అన్నట్టు చాలా మంది భయపడుతున్నారు. సో హంటా వైరస్ అనేది దేని నుంచి వస్తుంది, ఇన్ కేస్ వస్తే ఇండికేషన్స్ ఏంటి? సో దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఒక ర్యాట్ నుంచి వచ్చిందనమాట ఈ వైరస్. ఓకే, బట్ హంటా వైరస్కి అండ్ కరోనా వైరస్కి చాలా తేడా ఉంది. ఓకే, కరోనా యాజ్ ఫర్ యాజ్ కరోనా వైరస్ ఇట్ వాజ్ ఎయిర్ విండ్ అనమాట. ఓకే, ఎయిర్ బోర్న్ అనమాట. ఎయిర్ బోర్న్ ద్వారా లైక్ గాలి ద్వారా అది స్ప్రెడ్ అయ్యేది. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఎలా ఉంది అంటే లైక్ సపోజ్ ఒక ర్యాట్ ఆల్రెడీ అఫెక్టెడ్ అయింది, ఆ తర్వాత ఏమైందంటే బాగా ఒక చోట్లు పాస్ పోసారు, లేకపోతే ఒక చోట్లు స్టూల్ పాస్ చేశారు, లేకపోతే ఒక చోట్లు వామిటింగ్ చేశారు, లేకపోతే ఆ ఎలక ఏం చేసిందంటే ఎక్కడ ఒక చోట్లు ఏదో ఒకటి తినేసింది, ఆ వస్తువు అక్కడ ఉండిపోయింది, లేకపోతే లేటెస్ట్ ఒక ఫ్రూట్స్కి వెళ్ళిపోయింది, ఫ్రూట్స్కి వెళ్ళి కొరికేసింది అనమాట. కొరికేసిన తర్వాత వెళ్ళిపోయింది. సో ఇన్ కేస్ ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ అక్కడ ఏమైందంటే ఆ ఇన్ఫెక్టెడ్ ర్యాట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే బాళ దగ్గర నుంచి ఆ ఫ్రూట్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటికలీ ఆ ఫ్రూట్స్ ఎవరైనా సరే తీసుకొని తింటే కూడా బాళకు కూడా ఈ టైప్ వైరస్ స్ప్రెడ్ అవడం అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎయిర్ బోర్న్. ఓకే, ఎయిర్ బోర్న్ అయితే కాదు. అండ్ కరోనా వైరస్ వాజ్ ఎయిర్ బోర్న్. ఇట్ యూస్ టు స్ప్రెడ్ బై ద ఎయిర్. ఓకే, అండ్ ఫైనలీ మనం చూస్తే ఈ వైరస్, ఆల్ ద వైరసెస్ ఆర్ సేమ్. ఓకే, యూ థింక్ ఆఫ్ ఎనీ వైరస్, వెదర్ ఇట్ ఈస్ డెంగ్యూ ఆర్ మేబీ స్వైన్ ఫ్లూ ఆర్ మేబీ కరోనా ఆర్ మేబీ హంటా వైరస్. అండ్ హంటా వైరస్ ఎంత ముందు నుంచి ఉంది, ఇప్పుడే అని కాదు, బట్ ఇప్పుడు హైలైట్ అయింది. అండ్ ఎన్విరాన్మెంట్ బట్టి ఇది ఆటోమేటికలీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, బట్ రీసెంట్గా మనకు జరిగిన విషయం పట్టి మనం చూస్తే అక్కడ ఏమైందంటే బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఇన్ దట్ షిప్, సో దట్ క్రూయిజ్ వాజ్ దేర్ నా. సో ఇన్ దట్ క్రూయిజ్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద అర్జెంటీనా అండ్ it is a two type ship అనమాట. ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ lot of people are there, around 147 people are there, and out of 147 first 7 members were ఇన్ఫెక్టెడ్. అండ్ ఆ 7 members ఇన్ఫెక్ట్ అయితే దాని నుంచి యాక్చువల్లీ ముగ్గురికి డెత్ అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ షెడ్యూల్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 7 3 members డెత్ అయిందంటే ఇట్ ఈస్ రేషియో ఈజ్ కమింగ్ టు అరౌండ్ 40 to 50%. ఓకే, సో డెత్ రేషియో ఈజ్ వెరీ హై. ఓకే, అండ్ అక్కడ మనకు కరోనా వచ్చినప్పుడు కరోనా వైరస్ ద్వారా ఏంటంటే దే యూస్ టు గివ్ 7 days or 14 days and quarantine was there. That 14 days quarantine was there and 7 days course ఇచ్చేవాళ్ళ as per the government norms. People are using medicine, they were living better. Okay. And here what happens, here it is not like that. Once it is infected, we cannot say like ఎప్పుడు సివియర్ అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఇన్ కేస్ అది ఇంపాక్ట్ అయిన తర్వాత? సేమ్ వైరల్ ఫీవర్లు మనకు ఏ టైప్ లక్షణాలు ఉంటాయి అదే లక్షణాలు ఉంటాయి. లైక్ సోర్ థ్రోట్, కఫ్, స్నీజింగ్ అండ్ ముక్కు కరడం అండ్ మసల్స్ పెయిన్, బోన్ పెయిన్ అండ్ దాంతోపాటి సఫోకేషన్, హెడేక్ కూడా ఉంటుంది. సో ఇది అన్ని ఫీవర్ కూడా ఎగ్జిస్ట్ అలాంగ్ విత్ దట్. సో ఇది అన్నీ ఉంటుంది అనమాట. అండ్ నార్మల్లీ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి తినవద్ది కాదు, ఇది అన్ని. అండ్ సివియర్ వీక్నెస్ ఉంటాయి, సివియర్ వీక్నెస్. ఓకే,
బట్ ఇప్పుడు కరోనా వైరస్ పరంగా మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ ఓకే క్వైట్ డిఫరెంట్ ఓకే బికాజ్ ఇట్ వాజ్ ఎయిర్ బోర్న్ కాబట్టి ఓకే అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒకరి నుంచి కంటామినేట్ అయిపోతుంది ఎయిర్ ద్వారా కూడా కంటామినేట్ అవుతుంది అవును అవును సో క్వారంటైన్ వాజ్ రిక్వైర్డ్ ఓకే హియర్ ఆల్సో నా ఉద్దేశం ప్రకారంగా ఒకరికి ఇన్ కేస్ ఇన్ఫెక్ట్ అయిందంటే మనము ఏం చేయాలంటే ఐసోలేషన్లో ఉంచడం మంచిదే. మనకి ఎలా తెలుస్తుంది సార్ ఫస్ట్ ఆ వైరస్ మనకి ఇంపాక్ట్ అయింది అని ఫస్ట్ ఎలా తెలుస్తుంది అంటారు? లక్షణాలు ఫీవర్ అంటే యా కామన్ గా వస్తుంది అనుకుంటాము, సో ఇమ్మీడియట్ గా క్వారంటైన్ లోకి అయితే వెళ్ళాము. ఫీవర్ అంటే నార్మల్ ఫీవర్, వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు. సో మనం అలా ఎలా రికగ్నైజ్ చేయాలి? సో ఇప్పుడు మనము కోవిడ్ టైంలో ఓకే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం జనరల్లీ కొన్ని టెస్ట్లు మనం అప్పుడు కండక్ట్ చేసేవాళ్ళం కదా. అవును అవును అదే టెస్ట్ చేస్తే కూడా దీని నుంచి తెలుస్తుంది. ఓకే ఓకే సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటారు. సో దాని ద్వారా కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే ఓకే అండ్ అక్కడ ఏమవుతుందంటే హియర్ దర్ ఇస్ నో టైమ్ వన్స్ ఇట్ ఈస్ అఫెక్టెడ్. ఓకే ఈవెన్ దో ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 1 month. 1 month ఇంక్యుబేషన్ పీరియడ్. ఈ 1 month లోపల ఒక్కొక్క వేళ ఏమవుతుందంటే ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ పెరిగిపోవడం అవకాశం ఉంది. ఓకే ఎట్లా అవుతాయి, ఎట్లా జరుగుతాయి అన్నమాట. అండ్ దానిలో యాక్చువల్గా కొంతమందికి ఇప్పుడు రీసెంట్గా జరిగిన స్టోరీ ప్రకారంగా అయితే ఓకే అక్కడ ఎట్లా ఉంది అంటే లైక్ ఇన్ దట్ షిప్ అవుట్ ఆఫ్ 7 members 3 persons was expired. అవును సో అక్కడ వచ్చింది ఏంటంటే డెత్ రేషియో ఈజ్ వెరీ హై. అవును అండ్ ముందే కూడా ఇప్పుడు వేరే కంట్రీలు వచ్చినప్పుడు కూడా ఇట్ వాస్ లైక్ దట్ ఓన్లీ. అండ్ ఇప్పుడు కూడా వేరే కొన్ని కంట్రీలు కూడా 1-2 కేసు ఇట్లా పాజిటివ్ వచ్చాయి. ఓకే సో దట్స్ వై పీపుల్ ఆర్ స్కేర్డ్ నౌ డేస్ బికాజ్ ఒక్క రోజులో అఫెక్ట్ అయిన తర్వాత ఒక్క రోజులో ఒకరు డెత్ అయిపోతుందంటే ఇట్స్ వెరీ సీరియస్ కేస్ అవును అని మనం అనుకోవాలి. బట్ ఫైనల్లీ ఏంటంటే వైరస్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వైరస్ మనకు ఎందుకు అఫెక్ట్ అవుతుంది, అవును వైరస్ మన ఎలా బాడీలో impact అవుతుంది? ఎందుకు ఎంత ఇమ్మీడియట్లీ అఫెక్ట్ అవుతుంది అండ్ Okay. వై పీపుల్ ఆర్ డైయింగ్. ఓకే ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ వైరస్ ప్రకారంగా చూస్తే మనకు హంటా వైరస్ ప్రకారంగా మనం చూస్తే దెర్ ఆర్ 2 things ఆర్ అఫెక్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే ఒకటి ఏంటంటే లంగ్స్, ఓకే ఇంకొకటి కిడ్నీ. కిడ్నీస్ ఓకే ఓకే సో ఈ బోత్ ఆర్ అఫెక్టెడ్. ఈ బోత్ ఎప్పుడైనా సరే లంగ్స్ సివియర్గా అఫెక్ట్ అయితే కూడా ఊపిరి అడగ చచ్చిపోతారు అవును. జనాలు. అవును. ఓకే దట్ ఈస్ వన్. అండ్ కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు అదే టైంలో. ఓకే బట్ మెయిన్ టార్గెట్ ఇస్ ద లంగ్స్ అండ్ కిడ్నీ. ఓకే అండ్ కిడ్నీ కూడా పాడు చేస్తాయి అన్నమాట. కిడ్నీకు సివియర్గా పాడు చేస్తే కూడా అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఒకరు వేరే టైప్ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేసి కిడ్నీ పాడు చేయకపోతే కూడా ఆటోమేటికలీ డెత్ అయిపోవడం అవకాశం ఉంది. ఓకే సో వెన్ ద బోత్ ద థింగ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ అండ్ బోత్ ద ఆర్గాన్స్ ఆర్ స్పాయిల్డ్ దెన్ ఆటోమేటికలీ మల్టీ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అవకాశం ఉంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే డెత్ రేషియో ఇస్ బికమ్ వెరీ హై. ఓకే ఓకే సో అప్పుడు ఎట్లా కాదు, ఈవెన్ కరోనా ఉన్నప్పుడు ఈవెన్ దో 1000 members వాజ్ అఫెక్టెడ్, దానిలో ఎవరు ఒకరు చనిపోయేవాళ్ళు. అవును ఓకే అవును. బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. అవుట్ ఆఫ్ 7 3 members చనిపోయారంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అవును 40 to 50% రేషియో. అవును. మనం ఆలోచన చేయాల్సిన విషయం. అవును అండ్ దీనిలో సేమ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. ఓకే బట్ ఐసోలేషన్లో ఉంటే మంచిది. ఓకే ఓకే అండ్ హైజెనిక్ మెయింటైన్ చేయాలి. అండ్ లైక్ యాజ్ ఆఫ్ నౌ ఆన్ బిహాఫ్ ఆఫ్ WHO మనం చూస్తే అవును దెర్ ఈజ్ నో పర్టికులర్ మెడిసిన్ ఫర్ దిస్ వైరస్. ఓకే నో పర్టిక్యులర్ నో పర్టికులర్ మెడిసిన్స్. ఓకే ఓకే బట్ అక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎస్ ఇమ్యూనిటీ పెంచడానికి మనం ట్రై చేయాలి. దట్ ఈస్ ప్రికాషనరీ మేనర్ అవును చూస్తే ప్రికాషన్స్ ఇమ్యూనిటీ మనం పెంచాలి. ఓకే ఒకరికి సపోజ్ అఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మనం పెంచలేదు, బట్ వీ కెన్ టేక్ ద ప్రికాషన్స్. అండ్ కొన్ని విషయంలో మనం జాగ్రత్త పడితే ఓకే ఎంత సివియర్గా అఫెక్ట్ అవ్వదు మనకి. ఓకే ఓకే అండ్ స్పెషలీ ఇప్పుడు దీని గురించి మోడర్న్ మెడిసిన్లో మనకు ఏ మెడిసిన్స్ లేదు కాబట్టి అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ద జనరల్ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ ఒకరికి ఊపిరి ఆడట్లేదు, ఇప్పుడు ఇట్స్ బికమ్ వెరీ సివియర్, ఓకే అప్పుడు ఆక్సిజన్ అవసరం. ఓకే ఓకే
సో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మనం. ఓకే. తీసుకెళ్తే ఆక్సిజన్ పెడతారు, అట్లీస్ట్ ద పర్సన్ క్యాన్ సర్వైవ్. అవును. ఓకే. లేకపోతే అక్కడ లోపల ఫుల్ లంగ్స్ మనకు ఇన్ఫెక్ట్ అయిపోయి తర్వాత అగైన్ కొలాప్స్ అవడం అవకాశం ఉంది. సో అట్లా జరగకుండా ఉండాలంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే. ఓకే. సో దట్ ఈస్ మై అడ్వైస్. అండ్ హియర్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, here there are certain remedies. ఓకే. If they follow that remedy, then వైరస్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. It's one of the న్యాచురోపతి. yes, Okay, okay. wonderful remedies there. ఓకే. And because there is no particular medicine, there is no particular vaccine for the అవును. this hantavirus గురించి ఏం లేదు కాబట్టి అవును. బెటర్ ఏంటంటే న్యాచురోపతి ప్రకారంగా ఫాలో అవ్వాలి. అండ్ just- ఫాలో అయితే ఒకరు బాగుపడతారు దానివల్ల. Mm. ఓకే. బట్ ఏంటంటే స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి. Mm. ఇప్పుడు ఎలా కాదు లైక్ మనం ఒక రోజు 2 రోజులు చేసేసాం కదా చాలు అని ఎట్లా కాదు. Mm. బట్ అట్లీస్ట్ 3 days మనం పాటించాలి. ఓకే. 3 days మనం ఏం చేయాలంటే వేపాకు పౌడర్ ఉంటుంది కదా, Mm. వేపాకు మనం తీసుకొచ్చేసి ఎండ పెట్టేసి మనం పౌడర్ చేయాలి. ఓకే. ఓకే. Mm. మిక్సీ చేసేసి పౌడర్ చేయాలి. పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేయాలి. Mm. ఆ పౌడర్ మనం ఏం చేయాలంటే వేపాకు పౌడర్ 1 టీ స్పూన్ మార్నింగ్, 1 టీ స్పూన్ ఆఫ్టర్నూన్, 1 టీ స్పూన్ నైట్, ఓకే. 3 times along with the hot water. ఓకే. Mm. హాట్ వాటర్లో మనం కలిపేసి తాగిపియాలి పేషెంట్స్కు. ఓకే. ఓకే. 3 times తాగిపియాలి. ఓకే. అండ్ దీని ద్వారా కూడా వాళ్ళకు ఇమీడియట్ ఆన్ ద స్పాట్ వాళ్ళకు ఫీవర్ తగ్గడం అవకాశం ఉంది. ఓకే. సపోజ్ వాళ్ళకు ఫీవర్ వచ్చేసింది, అవును. మసల్స్ పెయిన్, బాడీ పెయిన్, బొక్కల్ పెయిన్, ఇది అన్నీ ఉంటాయి. Mm. సో ఇది అన్నీ కూడా తగ్గిపోతుంది. Mm. ఓకే. బట్ 3 times మనం తాగిపియాలి. 3 days ఇస్తే కూడా చాలు. ఓకే. 3 daysలో వాళ్ళకు పూర్తిగా ఫీవర్ తగ్గిపోతుంది. Mm. ఈవెన్ 1 dayలో కూడా తగ్గుతుంది. Mm. బట్ సెకండ్ డేలో కొంతమందికి అవసరం పడుతుంది. Mm. అతి సివియర్ కేస్ అయితే 3 days పడతాయి. ఓకే. ఓకే. బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ రెమెడీ అండ్ Okay. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. అంటే ఈ Okay. వ్యాపాకు మనం చూస్తే మనకు డబ్బులు ఖర్చు అవ్వదు, అవును. మనం ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. Mm. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ మెడిసిన్. అవును. అండ్ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే వ్యాపాకులు యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, Mm. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవును. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. Mm. సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఓకే. అండ్ Super. అందుకని ఏం చేయాలంటే అది మనం బ్లైండ్లీ వీ కెన్ ఫాలో దట్, ఓకే. బికాస్ దానిలో సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు. అవును. సో 3 days మనం 3 times తీసుకోవాలి అంతే. Mm. పర్ డే 3 times 3 days. అవును. సో దాని ద్వారా కూడా తగ్గుతుంది. అండ్ దీనిలో నేను చెప్పడం ఏంటంటే ఓకే ఒకరికి సపోజ్ వైరస్ అటాక్ అయిపోయింది అండ్ వాళ్ళకు సివియర్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిపోయింది, Mm. ఇది తీసుకుంటుంటే Mm. బెస్ట్ ఏంటంటే వాళ్ళకు ప్రాసెస్ ఫుడ్ ఆపేయాలి. అక్కడ ఓకే. ప్రాసెస్ ఫుడ్ కంప్లీట్గా మీరు ఎప్పుడైనా సరే మీరు ఆపేశారంటే Mm. అప్పుడు వైరస్ది రిప్లికేషన్ తగ్గుతాయి అక్కడ. ఓకే. అది ఏ సట వైరస్ అయినా Mm. రిప్లికేషన్ అక్కడ ఉండొద్దు, అవును. రిప్లికేషన్ తగ్గిపోతాయి. Mm. రిప్లికేషన్ తగ్గితే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళది ప్రకోపం తగ్గుతాయి మన అవును. బాడీలో. అవును. ఓకే. Mm. తగ్గితే ఫీవర్ కూడా తగ్గుతాయి. అవును. అండ్ ఈ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి Mm. వేపాకు పౌడర్ సో సూపర్గా పనిచేస్తాయి. ఓకే. అండ్ సపోజ్ మీకు ఫీవర్ ఉంది అనుకో, డోంట్ టేక్ పారాసిటమాల్, డోంట్ టేక్ ఎనీ అదర్ టాబ్లెట్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ మనం తీసుకోకుండా Mm. మనం ఏం చేయాలంటే ఈ వేపాకు పొడి ఓకే. మనం తీసేసుకోవాలి. Regular గా హాట్ 3 వాటర్ days. 3 times 3 తీసుకోవాలి. times. ఓకే. అండ్ ఆ వేపాకు పొడి మీరు ఎప్పుడైనా తీసుకోవడం స్టార్ట్ చేశారంటే Mm. ఇమ్మీడియట్లీ విదిన్ 1 hour ఆఫ్ టైం ఓకే. మీకు ఫీవర్ తగ్గుతుంది. ఓకే. ఎస్, విదిన్ 1 hour మీకు తగ్గుతుంది. ఈవెన్ పారాసిటమాల్ తీసుకుంటే కూడా అంతే కదా, అవును. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పడుతుంది మన అవును, బాడీ తగ్గడానికి. తగ్గడానికి. అవును. Mm. సో ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్ ఫర్ దట్ కెమికల్ మెడిసిన్స్ Mm. మనం ఇది తీసుకోవచ్చు అండ్ దీని ద్వారా 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. Mm. అండ్ సపోజ్ మీకు ఒక్కో డోజ్లో కొంచెం రిలీఫ్ వచ్చేసింది, Mm. మీకు ఫీవర్ తగ్గింది, అవును. సెకండ్ డోజ్ మీరు తీసుకున్నసరికి ఇంకో బాగుంటుంది, ఓకే. థర్డ్ డోజ్ తీసుకున్నసరికి కొంతమందికి ఇమ్యూనిటీ బాగుంది అంటే Mm. వాళ్ళకు థర్డ్ డోజ్లో పూర్తిగా ఒక్కో రోజు మాత్రం పూర్తిగా తగ్గుతుంది. ఓకే. దట్ ఈస్ వన్. ఓకే. ద సెకండ్ థింగ్, సపోజ్ లెటస్ వాళ్ళకు ఇమ్యూనిటీ కొంచెం వీక్ ఉంది, Mm. ఎట్లా ఉన్నప్పుడు ఇట్ మే టేక్ అనదర్ 2 days, దట్స్ Okay. ఆల్. సో Okay. 3 daysలో పూర్తిగా తగ్గుతుంది వాళ్ళకి. Mm. 3 days ఈ వేపాకు పౌడర్ తీసుకుంటే. ఓకే. ఓకే. సో దిస్ ఇస్ ద టోటల్ సెనారియో. ఓకే. అండ్ మనము లక్షణాలు బట్టి కూడా మనం గమనించుకోవచ్చు. ఓకే. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఎంత భయపడాల్సిన అవసరం లేదు, ఓకే. బికాస్ ఇట్ ఈస్ నాట్ లైక్ కరోనా వైరస్. Mm. ఓకే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్
లైక్ సిమ్టమ్స్ డెవలప్ అయితే మనం ఈ రెమెడీ తీసుకోవడం నెగ్లెక్ట్ చేయకుండా మనం రెమెడీ ఇన్ కేస్ తీసుకోవడం మొదలు పెట్టామనుకో సో ఇమీడియట్లీ అఫెక్ట్ అవుతుంది, ఇమీడియట్లీ వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి ఓకే వాళ్ళ బాడీలో. ఓకే సో నా ఉద్దేశం ప్రకారంగా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఓకే అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ సైడ్ ఆఫ్ వైరల్ ఫీవర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హంటా వైరస్, ఓకే ఎనీ వైరల్ ఫీవర్లు ఇది యూజ్ చేయొచ్చు. ఓకే ఈవెన్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కోల్డ్ అండ్ ఫ్లూ, ముక్కు కారడం, నార్మల్ ఫీవర్ వచ్చినా కూడా అవును ఈవెన్ నార్మల్ ఫీవర్లు కూడా ఇది పనిచేస్తాయి. ఓకే, నార్మల్ కోల్డ్ అండ్ ఫ్లూ అండ్ దాంతోపాటు ఫీవర్ వస్తుంది, అవును ఈవెన్ అప్పుడు కూడా ఈ రెమెడీ యూజ్ చేస్తే కూడా పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ మచ్ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. ఓకే సో దే ఆర్ గెటింగ్ క్యూర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు హంటా వైరస్ అనగానే చాలా మంది భయపడుతున్నారు, సో అలా కాకుండా ఇది నార్మల్గానే అంటే పెద్దగా భయపడాల్సిన విషయం లేదని చెప్పి ఎస్, న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని దాని గురించి కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.